బ్రేకింగ్ న్యూస్ కడప జిల్లాలో ఎంత దారుణం జరిగిందో తెలుసా? కళ్ళ ముందు భార్య ఉరివేసుకుని చనిపోతూ ఉంటే అలా కాదు ఇలా వేసుకొని దగ్గరుండి ఉరివేసుకునేలాగా చేశాడు ఒక భర్త. ఇంత దారుణమైన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. కళ్ళ ముందే భార్య ఉరివేసుకుని చనిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆపాల్సింది పోయి అలా కాదు ఇలా ఉరివేసుకో అంటూ తన శాడిజాన్ని పైశాచికత్వాన్ని చూపించాడు భర్త. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. రాజంపేటలోని బోయినపల్లికి చెందిన శ్రీరామ్ శ్రీనివాసులు కృష్ణవేణి దంపతులు. రైల్వే ఉద్యోగి అయిన శ్రీనివాసులకు కృష్ణవేణి రెండో భార్య. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ భర్తతో ఆమె విసిగి వేసారిపోయి ఇక ఈ జీవితం వద్దు అనుకుంది. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో ఆమె ఉరివేసుకుంటూ ఉంటే చూసిన భర్త ఆపాల్సింది పోయి కిటికీలోంచి ఏం చేశాడో తెలుసా? వీడియో తీశాడు. అలా కాదు ఎలా ఉరివేసుకో అంటూ సూచనలు చేశాడు, సలహాలు ఇచ్చాడు. దీంతో ఆ ఇల్లాలు ఆ భర్త చూస్తూ ఉండగానే కన్ను మూసింది. ఇంత దుర్మార్గమైన ఘటన చోటు చేసుకుంది. సరిగా వేసుకో, ఆడకుండా అలా ఇష్ట అటు పెట్ట మాకు ఇష్ట పోయే ఇష్ట సరిగా వేసుకో, ఆడకుండా అలా ఇష్ట అటు పెట్ట మాకు ఇష్ట పోయే ఇష్ట. విన్నారా మాటలు? ఆ దృశ్యాలు మేము చూపించలేకపోతున్నాం. బ్లర్ చేస్తున్న చోట తన భార్య ఉరివేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే కిటికీలో నుంచి వీడియో తీస్తూ వెకిలి నవ్వుతూ అలా కాదు ఇలా వేసుకో అని సూచనలు చేసిన దుర్మార్గమైన భర్తకి ఎటువంటి శిక్షలు వేయాలని మీరు అనుకుంటున్నారు? అక్కడ బ్లర్ చేశాం, కానీ ఆ మాటలు మాత్రం మీకు వినిపించాం. విన్నారా వెకిలి నవ్వులు? ఆ వీడియో తీసింది ఆమె భర్త, కట్టుకున్న భర్త, జీవితాంతం తోడుంటాడు అని అనుకున్న భర్త. అతనితో విసిగి వేసారిపోయి క్షణికావేశంలో ఆమె ఉరివేసుకుంటూ ఉంటే ఆ క్షణంలో బహుశా ఆమె ఇంకెక్కడ ఉరివేసుకోవడం మానేస్తుంది అనుకున్నాడో ఏమో, ఇంకా రెచ్చగొట్టాడు. అలా కాదు ఇలా వేసుకో అంటూ ఆమె సైగలు చేశాడు, మాటలు మాట్లాడాడు. ఆమె ఉరితాడుకు వేలాడుతూ ఉంటే వెకిలి నవ్వాడు ఈ దుర్మార్గమైన భర్త. దీనిపై సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ మనకు అందుబాటులో ఉన్నారు. శివ, ఈ దుర్మార్గమైన రాక్షస భర్త ఎక్కడున్నాడు? ప్రస్తుతం ఎక్కడున్నాడు? పోలీసుల అదుపులో ఉన్నాడా? రోహిత్, ఆ ఉన్మాది ప్రస్తుతానికి రాజంపేట పోలీసులు అదుపులో ఉన్నాడు. ఎందుకంటే నిన్న రాజంపేటలో జరిగిన మానవీయ ఘటన బహుశా ఈ సమాజాన్ని కూడా తొలగించుకోవాలని ఘటన. ఎందుకంటే భార్య చేసుకుంటే ఆపరేషన్ పోయే భార్యను ఇలా ఉరి వేసుకోవాలి, అలా వేసుకోవాలి, అలా కాదు ఇలా అంటే కిటికీలో నుంచి ఒక వీడియో తీస్తూ కూడా ఒక ఉన్మాదాన్ని పొందుతూ ఒక భర్త చేసినటువంటి ఇలాంటి అసలు ఒక ఘటన బహుశా ఇప్పటి వరకు ఎలా ఎవరు చూస్తున్నారైతే ఎవరితో ఉన్నారో అయిపోయి శ్రీరామ్ శ్రీనివాస్ రైల్వే ఉద్యోగంలో అయితే మొదట భార్య మృతి తర్వాత రెండో వాటిగా కృష్ణని పెళ్లి చేస్తున్నారు. అయితే కొంతకాలం బాగున్నప్పటికీ కూడా అయితే ఇటీవల ఎవరైతే శ్రీరామ్ శ్రీనివాస్ ఉన్నాడో భార్యను వేధిస్తూ ఉన్నాడు. అదే ఇంట్లో కుటుంబ వ్యవహారాలు కావచ్చు, ఇతర వ్యవహారాలు కావచ్చు, మొదటి నుంచి కూడా తను వేధిస్తున్నట్టు ఎవరైతే వచ్చిన మహిళ ఉన్నారో కుటుంబ సభ్యులు మొదటి నుంచి ఫిర్యాదు చేస్తూ తెలుస్తుంది. అయితే ఇటీవల ఈ ఉన్మాది శ్రీరామ్ శ్రీనివాస్ ఆవిడలు ఎక్కువ శివ అసలు భార్య అలా ఉరివేసుకుని చనిపోతూ ఉంటే ఆ సమయంలో రెచ్చగొట్టకూడదు, ఆమెను ఆపాలి అని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అలా కాదు ఇలా వేసుకో కృష్ణ, ఇలా కాదు అలా వేసుకో అని నవ్వుతూ ఎలా అనగలిగాడు? ఏం చెబుతున్నాడు అసలు ఇంత దుర్మార్గమైన ఘటన జరిగి పోలీసుల అదుపులో ఉన్న తర్వాత? అసలు ఆ ఉన్మాది చెప్తున్న విషయాలు చూస్తే పోలీసులు అవకాశం ఎందుకు ఇలా వ్యవహరించామో అట్లీస్ట్ తలుపులు బద్దలు కొట్టి లేదంటే అసలు తలుపు చుట్టుపక్కల సమాచారం ఇచ్చి ఇమ్మీడియట్ గా అసలు తలుపు బద్దలు కొట్టిన ఒక భార్యను ఇంత కిరాతకంగా ఇలా విడుదల చేసుకోవాలి కృష్ణ ఎలా అంటే చెప్తున్నాడంటే పోలీసులు తను మాత్రం చాలా స్టేట్మెంట్ ఇస్తున్నారు. అసలు అక్కడి నుంచి పూర్తిగా సేకరిస్తారు. అయితే కేవలం ప్రభుత్వ ఉద్యోగం భార్య పట్ల ఇంత అమానవీయంగా ఎందుకు ప్రవర్తించిన పోలీసు విచారణలో కొన్ని విస్తృతంగా తెలుస్తాయి. తను కేవలం మన భార్య అతను చనిపోలేదు, తను బెదిరిస్తానికి ప్రయత్నం చేస్తుంది సైకాయిజాన్ని పోలీసులు. రైట్ శివ, నేను మరికొద్ది సేపట్లో మళ్ళీ మీకు కాల్ చేస్తాను. చూసారు, ఒక్కసారి ఆడియో వినండి. ఆ మాటలు విన్న తర్వాత ఇలాంటి ఒక భర్తకు ఈ భూమి మీద కాళ్ళు చేతులతో తిరిగే హక్కు ఉంది అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి ఆ మాటలు విందాం.
ఆమె చనిపోతున్న సమయంలో ఆ భర్త వెకిలి నవ్వులు నవ్వుకుంటూ ఎలా మాట్లాడాడో వినండి ఒకసారి. సరిగా వేసుకో, ఆడకుండా అలా. కిష్ట అటు పెట్టమా కిష్ట, పోయే కిష్ట. సరిగా వేసుకో, ఆడకుండా అలా. కిష్ట అటు పెట్టమా కిష్ట, పోయే కిష్ట. సరిగా వేసుకో, ఆడకుండా అలా. కళ్ళము విన్నారా ఆ మాటలు? ఆ వెకిలి నవ్వు వింటూ ఉంటే, ఆ భర్త వెకిలి నవ్వు వింటూ ఉంటే ఏమనిపిస్తుంది మీకు? కళ్ళ ముందు కట్టుకున్న భార్య ఉరి వేసుకుంటూ ఉంటే అలా కాదు సరిగా వేసుకో అన్నాడు, ఆడకుండా అలా అన్నాడు. అంటే ఆ తాడు ఎక్కడికి ఉండాలి, ఎక్కడికి ఉరి వేసుకుంటే కరెక్ట్గా పడుతుంది అన్న విషయాన్ని ఆ ఆవేశంలో, క్షణికావేశంలో ఉన్న భార్యకు చెబుతూ ఉన్నాడు. పాపం అదిగో చూడండి, ఆ ఇల్లాలు ఈ శాడిస్ట్ చేసుకొని, ఈ దుర్మార్గుని చేసుకొని ఎంత విసిగి వేసారిపోయిందో కదా. అసలు మొదటి భార్య ఎలా చనిపోయిందనే డౌట్ నాకు వస్తూ ఉంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? కడప జిల్లాలో జరిగింది. భర్త కళ్ళ ముందే భార్య ఉరి వేసుకుంటూ ఉంటే ఆపాల్సింది పోయి వెకిలి నవ్వులు నవ్వుతూ అలా కాదు ఇలా వేసుకో అంటూ తన రాక్షసత్వాన్ని చూపించాడు ఈ భర్త. రాజంపేటలోని బోయినపల్లికి చెందిన ఈ మనిషి పేరు శ్రీనివాస్. మనిషి అనాలి అంటే నాకు బాధగా ఉంది, ఇతన్ని మనిషి అని పిలవాలి అంటే నేను సిగ్గుపడుతున్నాను. ఆ ఇల్లాలి పేరు కృష్ణవేణి. ఇతను రైల్వేలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. కృష్ణవేణి ఈ వ్యక్తికి రెండో భార్య. కొంతకాలంగా వీరిద్దరి మధ్య కూడా గొడవలు ఉన్నాయి. అసలు రెండో భార్య, మొదటి భార్య వదిలేసిందో, మొదటి భార్య విడాకులు తీసుకుందో, మొదటి భార్య కూడా ఇలాగే చనిపోయిందో, లేదా మొదటి భార్యను చంపేశాడో కూడా తెలియాల్సి ఉంది. కళ్ళ ముందే భార్య చనిపోతూ ఉంటే ఆపకుండా అలా ఉరి వేసుకోని అన్నాడు అంటే అసలు మొదటి భార్య ఏమైందో కూడా డీటెయిల్స్ కావాలి. ఇలాంటి వ్యక్తికి సమాజాన్ని కళ్ళతో చూస్తూ కాళ్ళు చేతులతో తిరిగే హక్కు మీకు ఇతనికి ఉంది అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేనైతే అనుకుంటున్నాను అసలు ఈ వ్యక్తికి బతికే హక్కే లేదు. ఆ భార్యని అలా కాదు ఇలా ఉరివేసుకొని చెప్పిన క్షణం నుంచి ఈ వ్యక్తి బతికే హక్కును కోల్పోయాడు. మా ప్రతినిధి శివ మనకు అందుబాటులో ఉన్నారు. శివ, ఏంటి ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు, అక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు? భర్తే ఇంతటి దారుణం భార్యతో చేయించాడు అని అంటే, భార్య చనిపోతుంటే ఆపకుండా ఉరి వేసుకునేలాగా చేశాడు అనే వార్త తెలిసిన తర్వాత అక్కడ ఉన్న స్థానికులు ఏమంటున్నారు? రోహిత్, స్థానికులు సైతం శ్రీనివాస్ వ్యవహార శైలిపై ఘాటుగానే స్పందిస్తారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా భార్యను చాలా తీవ్రంగా హింసించేవాడు. ప్రతి చిన్న విషయానికి కూడా అనుమానం కావచ్చు, లేదంటే ఇతర అంశాల్లో కావచ్చు, తను డ్యూటీకి వెళ్ళినప్పటి నుంచి కూడా తీవ్రంగా వేధిస్తూ ఉంటాడని కూడా కుటుంబ సభ్యులైతే చుట్టుపక్కల కుటుంబ సభ్యులతో పాటు ఎవరైతే గృహ నివారణ పక్కన ఉంటారో వారందరూ కూడా అదే అంశాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్ అనేవాడు ఒక సైకో అంటూ కూడా ఇప్పటికే వరకు స్థానికంగా అయితే వ్యక్తం అవుతుంది. అయితే కేవలం మొదటి నుంచి కూడా మొదటి పిల్లం ఎవరైతే ఉన్నారో తనకి ఇది రెండో భార్య కాబట్టి మొదటి భార్యను కూడా ఇలాగే హింసించడంతో ఆమె విడాకులు వెళ్ళిపోయింది. ఆ తర్వాత రైల్వే ఉద్యోగి కావడంతో ఈ వరిత గృహ కృష్ణవేణి కుటుంబ సభ్యులు బాగా చూసుకుంటే కారణం చేత శ్రీరామచంద్రకి వివాహం చేశారు. అయితే వివాహమైన కొంతకాలం బాగున్నప్పటికీ కూడా తర్వాత మొదటి కృష్ణవేణి అత్యంత దారుణంగా వేధించడంతో పాటు అదనపు కట్టడం కోసం హింసిస్తున్నాడంటూ కూడా చుట్టుపక్కల వారైతే చెబుతున్నారు. సో ఇలాంటి వ్యక్తికి పోలీసులు ఇప్పటికే పూసాలి కేసు నమోదు చేశారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్ మార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులు అందించారు. అయితే శ్రీనివాస్ వ్యవహార శైలిపై మాత్రం ఒక సైకో లాంటి వ్యవహార శైలి, ఇలాంటి మెంటాలిటీ వ్యక్తులు వృత్తి చేయాలంటూ కూడా ఒక మాత్రం దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. రైట్ శివ, మొదటి భార్య వదిలేసి వెళ్ళిపోయింది, రెండో భార్యగా కృష్ణవేణిని చేసుకున్నాడు. పాపం అతనితో జీవించలేకపోయింది, ఆమె విసిగి వేసారిపోయింది. అందుకే తను చాలించాలి అనుకుంది క్షణికావేశంలో. ఆ సమయంలో భార్యను అలా కాదు ఇలా ఉరివేసుకొని ఆమె ప్రాణాలు పోయేలాగా చేశాడు ఈ శాడిస్ట్ భర్త. ఇక నాకు అనిపిస్తోంది ఈ భర్తకు బతికే హక్కు లేదు అని. కానీ కృష్ణవేణమ్మ, నువ్వు తప్పు చేసావు తల్లి. ఇలాంటి భర్తను ఎందుకు చేసుకున్నానని నువ్వు వదిలేసి వెళ్ళి నువ్వు హాయిగా జీవించి ఉండాల్సింది. క్షణికావేశంలో ఉరివేసుకునే ప్రయత్నం చేసి తప్పు చేసావు తల్లి.